తలపెట్టిన డంపింగ్ యార్డును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ నిర్మాణం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా వ్యవసాయం, వన్యప్రాణులకు జలవాయు కాలుష్యం ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపించారు. ఈ డంపింగ్ యార్డుకు బీఆర్ఎస్ హయాంలో అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. అలా ఇచ్చారని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. డంపింగ్ యార్డ్ అనుమతులు రద్దు చేయకపోతే ఈ నెల 7, 8 తేదీల్లో దీక్ష చేపడతారని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. టెండర్లకి పిలిచిన ఏ కాంట్రాక్టర్ టెండర్లు వేసినా రేపు హుజురాబాద్ ప్రజలు మాత్రం తప్పకుండా తిరగబడతారు. ఎట్టు పరిస్థితిలో ఈడ పని మాత్రం హుజురాబాద్ ప్రజలు మాత్రం ఎట్టు పరిస్థితిలో మిమ్మల్ని చేయనియరు. ఎట్టు పరిస్థితిలో ఈ రద్దు అనేది కంపల్సరీ కావాలని నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. నేను దయచేసి మీ ద్వారా హుజురాబాద్ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు హుజురాబాద్ పట్టణంలో బంద్ పిలుపునిచ్చినాం. దయచేసి అందరూ కూడా సహకరించాలి. రేపు నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు ఎట్టు పరిస్థితిలో రేపు బంద్ మేము పిలిపించిన తర్వాత మీరు గిట్లా మీ తరఫు నుంచి ప్రకటన రాకపోతే నేను 7, 8 తారీఖు 48 గంటల దీక్షకి ఖచ్చితంగా జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే వాళ్ళు అక్కడ దీక్ష చేస్తారు. రేపు హుజురాబాద్ నియోజకవర్గ బంద్ కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. సిరిసిపల్లి గ్రామ శివారులో నిర్మించి తలపెట్టిన డంపింగ్ యార్డ్ ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆయన. అయితే డంపింగ్ యార్డ్ నిర్మాణం వల్ల అటు ప్రజల ఆరోగ్యమే దెబ్బతింటుంది, అదేవిధంగా వ్యవసాయానికి, వన్యప్రాణులకు కూడా జలవాయు కాలుష్యం ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని పూర్తిగా హుజురాబాద్ ప్రజలు వ్యతిరేకిస్తారంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, హుజురాబాద్ మండలానికి సంబంధించి ఇక సిరిసపల్లి గ్రామ శివారులో గతంలోనే అక్కడ డంప్ యార్డు ఖచ్చితంగా నిర్మించాలనేది కూడా, డంప్ యార్డు అక్కడే పెట్టాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పిందంటూ కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఈ డంప్ యార్డుకి సంబంధించి అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఈ గ్రామ శివారులో పెట్టడం పూర్తిగా ఆరోగ్యానికి మంచిది కాదు, ప్రజలకి పూర్తిగా ఇది నష్టాన్ని చేకూరుస్తుంది అనేది కూడా ప్రధానంగా విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా గతంలో బీఆర్ఎస్ చేసిన పాపానికి ఇప్పుడు మమ్మల్ని ఇలా అంటారు ఖచ్చితంగా అనేది కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే, బీఆర్ఎస్ కి సంబంధించి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా రేపు బంద్కు పిలిపిస్తున్నాము, డంప్ యార్డ్ ఇక్కడ ఖచ్చితంగా నిర్వహించే తలపెట్టే పరిస్థితే ఉంటే మాత్రం పెద్ద ఎత్తున నేను 7, 8 తేదీలలో దీక్ష కూడా చేస్తాను, ఖచ్చితంగా మాది కాదు, ఒకవేళ అలా నిరూపిస్తే బీఆర్ఎస్ హయాంలోనే ఇది నిర్మాణానికి అనుమతులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను నా రాజీనామా చేస్తాను, నా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తాను అనేది కూడా ప్రధానంగా ఆయన ఒక స్టేట్మెంట్, అంటే ఒక సవాల్ విసిరిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ అది బీఆర్ఎస్ హయాంలోనే నిర్మాణానికి అనుమతులు ఇచ్చారనేది కూడా బీఆర్ఎస్ చెప్తా ఉంటే, కాంగ్రెస్ చెప్తా ఉంటే ఇక బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా మేము కాదు అనుమతులు ఇచ్చింది, ఖచ్చితంగా ఇక్కడ డంప్ యార్డ్ పెట్టొద్దు అనేది కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఈ సవాల్ ప్రతి సవాలు నడుస్తున్న నేపథ్యంలో రేపు ఇటు హుజురాబాద్ పూర్తిగా అది హుజురాబాద్ కి సంబంధించి బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్లో నేను ఖచ్చితంగా పాల్గొంటాను. అదేవిధంగా 7, 8 తేదీలలో ఒకవేళ ప్రభుత్వం కింద దీనిపైన స్పందించకపోతే నేను దీక్ష కూడా చేపడతాననేది కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే హుజురాబాద్ లో మరొక మారు ఒక రాజకీయం మాత్రం ఈ డంప్ యార్డ్ చుట్టూ తిరుగుతా ఉంది. డంప్ యార్డ్ కి సంబంధించి కూడా ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దాదాపు 20 రోజుల నుండి అక్కడే దీక్షలు చేపడతా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా డంప్ యార్డును ఇక్కడ అంటే ఖచ్చితంగా ఈ నిర్మాణం చేపట్టద్దు అనేది కూడా ప్రధానంగా ప్రజల్లో వస్తున్న చర్చ. ఆశ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.